హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఇక్కడ నేనైతే టేప్ లేకుండా మెజర్మెంట్స్తో సైజ్ బ్లౌజ్తో కట్ చేస్తున్నానండి. ఇక్కడ స్పీడ్గా కటింగ్ అయిపోవాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను. నేను ఇలా కూడా కట్ చేస్తానన్నమాట. టేప్తోనే కాదండి, ఈ విధంగా కూడా కట్ చేస్తాను, ఇంకో విధంగా కూడా కట్ చేస్తాను. 2-3 మెథడ్లో నేనైతే బ్లౌజ్ అయితే కట్ చేస్తాను. ఈరోజైతే ఈ మెథడ్లో నాకు ఇప్పుడు స్పీడ్గా అయిపోవాలి బ్లౌజ్, అంతే ఇంకా వెళ్ళాలి, కట్ చేసి పంపించాలి కాబట్టి ఇంకా స్పీడ్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టేసి టైట్ కుట్టు దగ్గరకు ఒక టక్స్, మనకు ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక డాట్ పెట్టేసుకొని ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది పెట్టేసుకున్నాను. ఎందుకంటే బ్యాక్ ఫిల్ట్ వేస్తాం కదా, ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని చెస్ట్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచులు వచ్చింది, చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు పెట్టుకున్నాను. ఇది కాటన్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజు. ఇది వాటర్లో వేస్తే సింక్ అవుతుంది కాబట్టి 1 ఇంచ్ పెట్టుకున్నాను. చెస్ట్ లూజ్ ఎక్కువగా నడుము లూజ్కి సరిపోతుంది. ఇక్కడ చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చుతో సహా కలిపి తీసేసుకున్నాను. కింద పైన ఖర్చు అనేది కంపల్సరీగా చూసుకోండి. నేను ఇక్కడ ఖర్చులేమీ చూపించట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను అర్జెంటుగా కటింగ్ అయితే అయిపోవాలి. నాకు ఎంత అర్జెంటుగా కట్ చేసినా కూడా బ్లౌజ్ అనేది సెట్ అయిపోవాలి. ఆ విధంగా కట్ చేసేంత నాలెడ్జ్ పెంచుకోవాలన్నమాట. 2 ఇంచెస్ వచ్చేసి నెక్ లూజ్ పెట్టేశానండి, సరిపోతుంది ఈ సైజుకి. నెక్ అనేది డీప్గా తొడగరనమాట వీళ్ళు. వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో అంత మనం 2 వైపులా ఖర్చుకు పట్టుకునేంత పెట్టేసుకొని షోల్డర్ పెట్టుకున్నాను. చంక డౌన్ కుట్టు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ప్రకారం అయితే చంక డౌన్ ఎంత ఉందనేది పెట్టేశాను. ఇక్కడ చూడండి, నాకు షోల్డర్ వచ్చేసి 5.5 వచ్చింది. అదే 5.5 కిందికి కూడా మార్కింగ్ చేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం ఎల్ షేప్ వేసేసుకొని 1.5 ఇంచుకు డాట్ అయితే పెట్టేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పైన ఖర్చు తీసేసి మనకి ఎంత రావాలి, 8 ఇంచులు రావాలి, వచ్చిందా లేదా చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు వచ్చిందండి, 8 ఇంచెస్ సరిపోయింది. ఇంకా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఎంత ఉందో అంత, సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని పైన ఖర్చుకు కొద్దిగా వదిలేసుకొని కింద ఖర్చుకు పైన ఖర్చుకు పెట్టేసుకొని బ్యాక్ నెక్ అయితే పొడవు అనేది డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇలా టేప్ లేకుండా కూడా కట్ చేయొచ్చండి. సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉందంటే ఈ విధంగా కూడా కట్ చేయవచ్చు. ఈ విధంగా ఏంటంటే కొంచెం స్పీడ్గా అయిపోతుంది అనమాట, కటింగ్ అనేది తొందరగా అయిపోతుంది. పైన 2 ఇంచెస్ ఉంది కదా, కింద వచ్చేసి 2.5కి కొద్దిగా తక్కువగా పెట్టానండి, 2.5 ఇంచులు పెట్టాను, సరిపోతుంది. బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా 4 ఇంచెస్ పొడవుతో వేసేసుకుంటాను ఈ సైజుకి అయితే. చూడండి, ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేస్తాను. ఇంత ఈజీగా కూడా కట్ చేసుకోగలగాలి. ఎప్పుడు టేపులు పట్టుకొని స్కేల్ పట్టుకొని కట్ చేస్తే కూడా అర్జెంటుగా వచ్చిందనుకోండి, మనకు మెజర్మెంట్స్ అనేది అర్జెంటుగా కట్ చేయాలన్నప్పుడు మెజర్మెంట్స్ చూసుకుంటూ ఉంటే కొన్ని కాదు, సైజు ప్రకారం వెళ్ళిపోవాలన్నమాట. ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ పొడవు అయితే ఎక్స్ట్రాగా పెట్టేశాను. ఖచ్చితంగా హ్యాండ్స్కి వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అలా ఎక్కువగా పెట్టండి కాటన్ బ్లౌజులు అయితే, ఎందుకంటే మనం వాటర్లో తడిపిన తర్వాత సింక్ అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెడితే ఉతికిన తర్వాత సేమ్ సైజ్ అయిపోతుంది. మన మెజర్మెంట్స్ ఎంత ఉంచారో అంత అయిపోతుంది. మనం కరెక్ట్గా పెట్టామనుకోండి, అది వాటర్లో వేసిన తర్వాత తగ్గుతుంది, ఇంకా అప్పుడు పైకి అయిపోయింది, నీట్గా కుట్టలేదు అంటారనమాట కస్టమర్స్. అందుకని కాటన్ బ్లౌజులు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోండి. హ్యాండ్స్ కానీ బ్లౌజ్ పొడవు కానీ పెంచుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్లో అన్ని టక్స్ అయితే పెట్టేసుకున్నాను, టైట్ కుట్టు దగ్గర బ్యాక్ ఫిల్ట్ దగ్గర. ఇక్కడ వచ్చేసి ఎంఎంకు 1.5 ఇంచ్ అయితే వదిలేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పొడవు చెక్ చేసుకుంటున్నాను. ఇది నేను ఇలాంటి ఎడిటింగ్ లేదండి, నేను స్పీడ్గా కటింగ్ చేసుకుంటూ పెట్టేశాను అనమాట. ఎక్కడ కట్ చేయలేదు వీడియోని, ఎక్కడ ఎడిటింగ్ అయితే చేయలేదు, ఓన్లీ వాయిస్ తగ్గించేసి వాయిస్ ఇస్తున్నాను అంతే. నాకు ఇంకా నాకు మినిమం నేను కరెక్ట్గా కట్ చేయగలగాలి అంటే 6 నిమిషాల్లో బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోతుందండి నాది. 6 నిమిషాలు కూడా ఎక్కువ, అంత స్పీడ్గా కట్ చేయగలను. చూడండి, ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్, చంక డౌన్ వచ్చేసి 3.5, పైన వచ్చేసి 1.5 ఇంచ్ డాట్ వేసేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎలాంటి కర్వ్ స్కేల్ వాడట్లేదు, ఏమీ లేదు, హ్యాండ్తో నాకు బాగా ప్రాక్టీస్ కాబట్టి హ్యాండ్తో పెట్టేస్తున్నాను. చంక టైట్ వచ్చేసి 8 ఇంచులు పెట్టేసుకున్నాను. ఇక్కడ కర్వ్ స్కేల్ వాడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వాడండి, మీకు చేయి తిరిగే వరకు. తర్వాత అవసరం లేదు, మనం కట్ చేయగలిగితే అవసరం లేదు, వాడితే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసినా కూడా ఏమైనా బ్లౌజ్ ఖరాబ్ అవుతుందా? ఏమీ అవ్వదండి, కరెక్ట్గా వస్తుంది. నేను ఏదో కట్ చేసి కుడితే కూడా నాకు ఇన్ని బ్లౌజులు అయితే రావు కదా, కుప్పలుగా వచ్చి పడతాయి అన్నమాట. బ్లౌజులు అయితే 364 రోజులు కుడుతూనే ఉంటాం, ఎప్పుడు ఖాళీగా ఉండదు మిషన్ అయితే. చూడండి, ఇక్కడ హ్యాండ్ టైట్ కుట్టు దగ్గర, మన హెమ్మింగ్కి మడుచుకునే దగ్గర, చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ అయితే పెట్టేసుకున్నాను. అయిపోయింది, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కర్వ్ షేప్ అయితే తీసేస్తాను. చూడండి, పైన 1 ఇంచ్ అంత వదులుకొని
ఇది అనేది మనకు టైట్ కుట్టుకు టక్స్ పెట్టుకున్నాక ఆ మిడిల్లో ఐబ్రో షేప్లో 3/4 ఇంచు లోతు అనేది కంపల్సరీగా తీసేయాలండి. కొంచెం లావుగా ఉన్నవారు మోచేతి నుంచి పై వరకు హ్యాండ్ ఒకటే సైజులో ఉంటారు కొంతమందికి, లావు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు 1 ఇంచ్ వరకు కూడా తీయాల్సి ఉంటుందండి. కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజు, ముడతలు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ వచ్చేసి, లైనింగ్ కాదండి ఇది కాటన్ బ్లౌజు. ఇది వచ్చేసి మీటర్ తీసుకొచ్చారు, నాకు బాగా ఫ్రీగా సరిపోయిందనమాట. చూడండి బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. నేనైతే క్రాస్ కటింగ్ నేనైతే ఇదే విధంగా వేస్తానండి. కోరాసిన వైపు ఆమ్ రౌండ్ వచ్చేటట్టు వేసేసుకుంటాను. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేశాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు, ఉక్స్ పట్టి, గాజా పట్టి అన్నీ చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చంక దగ్గర ఎల్ షేప్ ఇచ్చేసి 1/2 ఇంచ్ లోతు అనేది లోపలికి డ్రా చేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇక్కడ నేను మరీ క్లియర్గా అయితే ఏం చెప్పట్లేదండి, స్పీడ్గా కటింగ్ అయిపోతుంది కాబట్టి క్లియర్గానే ఉంది, కరెక్ట్గానే ఉంది, అసలు తప్పేమీ లేదు. కాకపోతే నేను స్పీడ్గా చేస్తున్నాను అంతే పని అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రంట్ పొడవు చూసుకుంటున్నాను నేను. మనకు ఫ్రంట్ పొడవు ఖర్చులతో చూసుకుంటారా, ఖర్చులు లేకుండా చూసుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోండి. ఖర్చులతో కలిపి చూసుకుంటే అవసరం లేదు. చూడండి ఈ మధ్యలో నేను ఏదో పని నుండి పక్కకు వెళ్ళాను, ఆయన నాకు వీడియో మొత్తం 9 నిమిషాలు, ఒక నిమిషం అలా సైడ్కి వెళ్ళాను అనమాట. ఎందుకు వెళ్ళానో నాకు గుర్తులేదు. ఇది ఎడిటింగ్ చేసేటప్పుడు ఎడిట్ చేద్దాం అనుకున్నాను, కానీ మీకు అర్థం అవ్వాలి కదా నేను ఎంత స్పీడ్గా కట్ చేస్తాను అనేది. అందుకని చెప్పేసి నేను ఇంక ఎడిట్ చేసేటప్పుడు కటింగ్ అయితే చేయలేదు. చూడండి నాకు 12.5 వచ్చింది. నాకు ఫ్రంట్ పొడవు వచ్చేసి, నేను ఫ్రంట్ పొడవు మాత్రం 1కి 2 సార్లు చూసుకుంటానండి. ఫ్రంట్ పొడవులో తేడాలు అస్సలు చేయకూడదు అనమాట. చూడండి 12.5 వచ్చింది, పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ముందు నెక్ వచ్చేసి 7 ఇంచెస్ ఉందండి. ముందు నెక్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ నాకు ఉక్స్ పట్టి దగ్గర వచ్చేసి సైజ్ బ్లౌజ్ చెక్ చేసుకుంటే 4 ఇంచెస్ ఉందండి. నేను 5 ఇంచెస్ పెట్టాను, ఎందుకంటే కొంచెం పెద్దగానే ఉందన్నమాట. ఇది కాటన్ బ్లౌజ్ కదా, నేను ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను, ఎందుకంటే కుట్టిన తర్వాత మనకు సింక్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. చూడండి అక్కడ నుంచి అక్కడికి ఒక డ్రాయింగ్ అయితే, ఒక లైన్ అయితే వేసేసుకున్నాను, ఎందుకంటే ఆ లైన్ వేసుకోవడం వల్ల మన క్రాస్ బెల్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మనకు ప్లేట్స్ వేసుకున్నా కానీ, క్రాస్ పట్టీలు వేసేటప్పుడు కానీ షేప్ బాగా వస్తుంది. 2.5 ఇంచులకు డాటు, 2.5 ఇంచుల గ్యాప్తో ఒక డాట్, 2.5 కాదండి 1.5 ఇంచులకు ఒక డాట్ పొడవు పెట్టేసుకొని 2.5 ఇంచుల పొడవుతో మెయిన్ డాట్ అయితే డ్రాయింగ్ వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఉక్స్ సైడ్ అయితే మిడిల్లో, ఉక్స్కు మధ్యలో మిడిల్లో ఒక డాటు, ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ని బేస్ చేసుకుంటే మనకు ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది. ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేస్తున్నాను. చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది. చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి అయితే చూడండి. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానని అనుకుంటున్నాను మీకు. నేను చేసే విధానం నా స్టైల్లో నేను ఎంత స్పీడ్గా కట్ చేసుకుంటాను, ఎన్ని విధాలుగా కట్ చేసుకుంటాను అనేది పెడుతున్నాను. చూడండి ఇక్కడ ఇప్పుడైతే మనకు బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మన క్రాస్ బెల్ట్ అనేది ఎంత కట్ చేసుకోవాలనేది చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి నాకు షోల్డర్ కొంచెం తేడాగా ఉంది కదా, నేను తీసేసాను, కరెక్ట్గా సరిపోయింది. నేనైతే క్రాస్ బెల్ట్లు అయితే ఏం చెక్ చేసుకోనండి. మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసాం కదా, అక్కడ మనకు సైడ్ వైపున ఒక వైపున ఎంత పడుతుందనేది చెక్ చేసుకొని టేప్ పెట్టి ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోండి, ఎందుకంటే ఖర్చులకు పోతుంది కదా. నేను ఇక్కడ చూడండి నేను డబల్ ఒకటేసారి తీసేస్తున్నాను. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, సరిపోతాయి అనమాట. అటు 2 ఇటు 2, ఇంక ఎక్స్ట్రాగా ఏమీ అవసరం లేదు. లైనింగ్ బ్లౌజ్ అయితే మాత్రం 2 లైనింగ్స్, ఒకటి మెయిన్ క్లాత్ అలా వేసుకోవాలన్నమాట. షేప్ అనేది బాగా కూర్చుంటుంది. చాలామంది వేయరు, ఒకటే వేస్తారు, పైన ఒకటి కింద ఒకటి. అలా కాకుండా మీరు 3 వేయండి, మిడిల్లో ఒకటి, పైన ఒకటి, కింద ఒకటి అన్నట్టు వేయండి. చాలా నీట్గా వస్తుంది. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ కటింగ్ అయితే అయిపోయింది. అయితే ఈ బ్లౌజ్ ఇంకొక సైజ్ బ్లౌజ్, ఇదే సైజులతో ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేయాలి. అది ఎలా కట్ చేస్తాననేది ఇంకొక వీడియోలో చెప్తాను. వీడియో అయితే లెంతీగా అయిపోతుంది కదా. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే తర్వాత పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.